హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బరా వ్లాగ్స్. ఈరోజు డే 2 ఆఫ్ అహ్మదాబాద్ ట్రిప్ అండి. సో ఈరోజు మేము ఎక్తానగర్ వచ్చేసాము. ఇది ఈ ప్లేస్లో ఏముంటుంది అంటే వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ. ఇట్స్ నథింగ్ బట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో మేమైతే అహ్మదాబాద్ నుంచి మార్నింగ్ 7:55కి ఒక ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్ పేరు మళ్ళీ చెప్తాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో ఆ ట్రైన్ ఎక్కితే 7:55కి 11 కల్లా మనకి ఇక్కడ దింపేస్తుంది అనమాట. సో ఆ ట్రైన్ ఎక్కైతే మేము వచ్చాము. ఈరోజు రక్షాబంధన్ కదండి. ఈ డ్రెస్ మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు రాఖీకి. అంటే బేసిక్గా డబ్బులు ఇస్తే నేనే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసి మనకి ఎక్తానగర్ గుజరాత్లో ఉంది. మీరు ఒకవేళ ఆంధ్ర నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎక్తానగర్కి ట్రైన్స్ లేవండి. ఈ వడోదర అనే ఒక స్టేషన్ వస్తుంది. సో ఆ స్టేషన్లో దిగి మనం ఎక్తానగర్కి రావచ్చు అనమాట. ఈ ట్రైన్ పేరు వచ్చేసి మనకి అహ్మదాబాద్ ఎక్తానగర్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. సో ఇదైతే మనకి వడోదరలో ఆగుతుంది. మీరు మార్నింగ్ కావాలంటే 10కి 10:30కి ట్రైన్ ఉంటుంది అనమాట. సో అది ఎక్కేసి ఎక్తానగర్ వచ్చేయాలి. సో వన్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్లేట్ ఉండిద్దండి. సో వన్స్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిన్న విగ్రహం అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి మల్టిపుల్ బస్సెస్ ఉంటాయండి మీరు వన్స్ బయటకు వచ్చిన తర్వాత. అండ్ బస్సెస్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇలా బస్సెస్ అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట. మేమైతే కొంచెం సేపు లైన్లో నిల్చున్నాం, ఎందుకంటే అప్పుడే ట్రైన్ వచ్చింది కాబట్టి. కానీ త్వరగానే వెళ్ళిపోయాము. అండ్ రోడ్స్ కానీ గ్రీనరీ కానీ చాలా వెల్ మెయింటైన్డ్. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒక క్యాపిటల్ సిటీ, ఒక నీట్ అనమాట. అంటే ఎక్కువగా మనకి గుజరాత్లో మావా తింటారు. సో అది కూడా ఏం లేకుండా చాలా నీట్గా ఉంది. అండ్ ఇంకో షాకింగ్ ఏంటంటే నేను ఇక్కడ పింక్ ఆటోస్ చూసానండి. ఫస్ట్ టైం అనమాట పింక్ ఆటోస్. అసలు ఎందుకు అవి పింక్గా ఉన్నాయో కూడా నేను మీకు చెప్తాను. మనము బస్ ఎక్కగానే వెల్కమ్ చెప్పేసి మనకి చెప్తారండి ఎక్కడెక్కడ బస్ స్టాప్స్ ఆగుతాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్తానగర్ ఫుడ్ ప్లాజా అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనకి శ్రేష్ఠ భవన్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే 4 వీలర్స్ కానీ ఏదైనా కూడా ఇక్కడి నుంచి అయితే అలవ్ లేదండి. ఇక్కడి నుంచి మనం బస్ ద్వారానే వెళ్ళాలన్నమాట. సో ఈ ప్లేస్ అయితే ఎందుకో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గాయస్ ఇప్పుడైతే మనము శ్రేష్ఠ నగర్ సంథింగ్ అనమాట. ఇది మెయిన్ పికప్ పాయింట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఆఫ్లైన్ టికెట్స్ ఎవరైతే ఆన్లైన్లో తీసుకోలేదో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవచ్చు. లేకపోతే మన లగేజ్ ఉంటుంది కదా, కొంతమంది డైరెక్ట్గా వచ్చేస్తారు దూరం జర్నీ నుంచి. సో వాళ్ళు కూడా లగేజ్ ఇక్కడ ఇచ్చేయచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 2 వీలర్ పార్కింగ్ ఉంది. ఇక్కడ నుంచి అంటే ఈ మెయిన్ పాయింట్ నుంచి అయితే మనకి వెహికల్స్ ఏవి కూడా అలవ్ లేదనమాట. అసలు నిజం చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. అంటే వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ కదా ఇప్పుడు మనము ఉన్న ప్లేస్ ఎక్తానగర్. సో దాని తగ్గట్టే మెయింటైన్ చేశారనమాట. మొత్తం నీట్గా ఒక క్యాపిటల్ సిటీ కానీ ఎలా ఉంటుంది అంత నీట్గా మెయింటైన్ చేశారు గైస్. సో ఇక్కడ మీకు ఫుడ్ కావాలంటే మన ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే మనకి నా వెనకాల అమూల్ కెఫే ఉంది. అండ్ సపరేట్గా ఎక్తానగర్ కెఫే ఫుడ్ ప్లాజా అని చెప్పి ఒక ప్లాజా కూడా ఉందన్నమాట. సో మనకి బస్ అనేది ఫ్రీ. నేను ఇందాక చూపిస్తాను, ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్నాను. సో బస్ అనేది ఫ్రీ అనమాట. మీరు ఏ పాయింట్ దగ్గర దిగినా కూడా మళ్ళీ ఆ పాయింట్ నుంచి బస్సు మిమ్మల్ని ఎక్కించుకునేది. సో అదొక ప్లస్ పాయింట్ ఉంది మనకి ఇక్కడ. సో మీరైతే ఆఫ్లైన్ టికెట్స్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే కొంచెం ఫ్రెష్ అవుదాము దూరం నుంచి వచ్చాము అన్నప్పుడు ఇక్కడైతే వాళ్ళు మీకు మనకి బస్సు ఉంటుంది కదా. సో బస్సులో చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఫుడ్ ప్లాజా, ఇక్కడ ఏమైనా కావాలంటే దిగి తినండి, లేకపోతే ఇంకొకటి వచ్చేసి గేమ్స్ ఉన్నాయి పిల్లలకి ఈ పార్ట్లో. సో అక్కడికి వచ్చి మీకు దిగాలనుకుంటే దిగండి, ఆడుకోండి అంటారు. సో మేమైతే ఇక్కడ దిగిపోయాము, ఎందుకంటే మేము కొంచెం లగేజ్ చేసుకొచ్చాము, అంబ్రెలాస్ ఏమన్నా రైన్ పడితే అని చెప్పి. సో అదైతే ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఈ ఒక్క చిన్న బ్యాగ్ క్యారీ చేస్తాము. మేము ఇంకా మార్నింగ్ 7కి రెడీ అయ్యి వచ్చేసాము కదా, మేము కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్డ్. కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఒక మ్యాప్ కనిపిస్తుంది. సో మీరు ఈ మ్యాప్ని ఫోటో తీసుకొని మీరు కూడా గైడ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం అక్కడ రెడ్ మార్క్ ఉంది కదండి శ్రేష్ఠ భవన్. సో అక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అన్నిటికీ కూడా ఈ మ్యాప్ యూజ్ అవుతుంది. టికెట్ ప్రైజెస్ ఎంత అంటే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చాలా గేమ్స్ కానీ చాలా ఉన్నాయండి యాక్టివిటీస్. సో వాటన్నిటికీ కూడా మనకి టికెట్స్ ఇచ్చారు ఇక్కడ ప్రైజెస్. మీరు వన్స్ అమూల్ నుంచి రైట్కి కొంచెం స్ట్రైట్గా వచ్చి రైట్కి వస్తే మనకు అక్కడ ఆఫ్లైన్ టికెట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ అమూల్కి ఎదురుగా అయితే మనకి వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి, లైక్ రివర్ రాఫ్టింగ్, బోటింగ్ కానీ, లేకపోతే నర్మదా వ్యూ పాయింట్ అనమాట. ఇంకా ఫ్లవర్స్ ఆఫ్ వ్యాలీ చాలా ఉన్నాయి. మేము అవేమీ బుక్ చేసుకోలేదండి. మేము జస్ట్ పెట్ జోన్ ఒకటే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే జంగల్ సఫారీ నేను ఆల్రెడీ ఇక్కడ జునాగఢ్లో మనకి సఫారీ ఉందన్నమాట, దానికి వెళ్దామని ప్లాన్ ఉంది.
గాయస్ మేమైతే ఫ్రెష్ అయిపోయాము. సో మా ఫేసెస్ ఏమైనా కొంచెం ఫ్రెష్గా కనిపిస్తున్నాయా ఇందాక వాడిపోయినట్టు లేకుండా. ఇప్పుడైతే మేము ఇంకా లగేజ్ పెట్టడానికి వెళ్తున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ రోడ్ వచ్చింది అనమాట. అక్కడ మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడే మనకి లాకర్ రూమ్ ఉండిద్ది అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అక్కడైతే మేము మా బ్యాగ్ పెట్టేసాము. లాకర్ కూడా ఫ్రీ అండి, నో కాస్ట్, నో పేమెంట్ అన్నట్టు. అండ్ ఏం చెప్పారు అంటే 8:30 లోపల వచ్చి తీసుకెళ్ళిపోమన్నారు. సో 8:30కి లాకర్ మూసేస్తారనమాట, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తీసుకోవాలేమో. మేమైతే ఇంకా తినేసి వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. సో అందుకని హెల్ప్ డెస్క్కి వెళ్ళి అడిగాము ఎక్కడ దొరుకుతుంది ఫుడ్ అని చెప్పి. వాళ్ళు చెప్పారు పార్కింగ్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకి ఎక్తా ఫుడ్ కోర్ట్ ఉంటుంది, సో అక్కడ తీసుకోమని చెప్పారనమాట. నేనైతే అందరి ముందు బ్లాగ్ చేస్తున్నాను. కొంచెం నిన్నటికన్నా ధైర్యం వచ్చింది. చూద్దాం, ఇంకా ధైర్యవంతురాలు అయిపోవాలి. మనుషులు పట్టించుకోకపోతే మనం బ్లాగ్ చేయొచ్చు. ఎక్తా ఫుడ్ కోర్ట్ అండ్ ఇది మెయిన్ రోడ్ గాయస్. చూడండి ఎంత బాగుందో మెయిన్ రోడ్. పర్సనల్ సజెషన్ అయితే ఇక్కడైతే ఫుడ్ తినద్దండి, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ. మేమేమనుకున్నామంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర మనకి ఫుడ్ దొరకదు అనుకున్నాము, అందుకే ఇక్కడ తినేసామన్నమాట. కానీ మనకి అక్కడ చాలా ఫుడ్డే దొరుకుతుంది. అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపల మనకి స్టార్ బక్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి అన్నమాట. అది తెలియక మేము ఇక్కడే తిన్నాము. అసలు ఎంత కాస్ట్ అయిందో మేము చెప్తాం చూడండి. మీరైతే ఇక్కడ తినకండి, లోపలికి వెళ్ళే తినండి. గాయస్ లిటరలీ రేట్స్ అయితే నేను మీకు ఆల్రెడీ చూపించి ఉంటానన్నమాట. ప్లెయిన్ దోశ 200 అంట. చదువు మానేసి రోజుకొక 20 దోశలు వేసుకున్నా ఇక్కడ జీతం వచ్చేసిద్ది గాయస్. అలా ఉందన్నమాట. 200 ఏంటి గ్లాస్ ప్లెయిన్ దోశ. మా ఊర్లో 5 రూపాయలు, మా రజనమ్మ అంటే అమ్ముతారు 5 రూపాయలు అంటే. మేమైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము అండ్ బిల్స్ చూపిస్తాను మీకు. మసాలా దోశ వచ్చేసి 220 రూపీస్, చోలే భటూరే వచ్చేసి 250 రూపీస్ అండ్ ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో మన టోటల్ వచ్చేసి గ్రాండ్ టోటల్ 500 రూపీస్ అయింది. సో ఇది చోలే భటూరే 250 రూపీస్. చాలా వేడివేడిగా ఉంది, పొగలు కనిపిస్తున్నాయో లేదో మీకు. నెక్స్ట్ మసాలా దోశ వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. గాయస్ మన దోశ కూడా వచ్చేసింది. దోశ సాంబార్ ఎలా ఉందో తిని చెప్తాను. దోశ అయితే ఫస్ట్ ఇలా క్రిస్పీగా ఉంది గాయస్. అప్పడం కొబ్బరి నూనెలాగా ఉంది గాయస్. ఇది ఎండు కొబ్బరి చేసి సాంబార్ బాగుంది, కానీ చట్నీ అయితే కొబ్బరి చట్నీ, కానీ కొబ్బరి నూనెలాగా ఉంది గాయస్. ఎందుకో తెలీదు. తినేసి మా అక్కి కూడా రివ్యూ ఇచ్చిద్ది అనమాట దీని మీద. నేను ఇప్పిస్తా ఖచ్చితంగా. అక్కి ఇది మసాలా అక్కి, ఇది చట్నీ. సో చట్నీ తినేసి చట్నీ ఎలా ఉందో చెప్పు. కోకోనట్ ఆయిల్ వాడినట్టుందా గైస్, అదే చెప్తున్నాం. ఫుడ్ తిని బయటకు వచ్చిన తర్వాత ఇలాగా పిల్లలకి ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఈ ప్లేస్లో నించుంటే మనకి బస్సెస్ వస్తాయి. మేము నించున్న ఒక 2 మినిట్స్కే బస్సు వచ్చింది అండ్ మేము బస్సు ఎక్కేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి బయలుదేరాము. అండ్ బయలుదేరేటప్పుడే మధ్యలో మనకి మంచిగా దర్శనం అయిందండి. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడండి ఎంత పెద్దగా ఉందో. మేమైతే బస్సులో చూసామన్నమాట. ఇది వచ్చేసి బస్సు డ్రాపింగ్ పాయింట్, ఇక్కడే మనం దిగిపోవాలి. అండ్ చూడండి ఇక్కడ కూడా మనకి ఫుడ్ చాలా అవైలబుల్గా ఉంది. మనకి అమూల్ ఉంది అండ్ కొన్ని శాండ్విచెస్, పిజ్జాస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఆ బయట డ్రాపింగ్ పాయింట్ నుంచి ఇది మనకి వ్యూ అన్నమాట. సో అక్కడ ఉన్న రివర్ వచ్చేసి నర్మదా రివర్ అండి. అండ్ అక్కి వచ్చేసి కొన్ని వాటర్ మెలన్స్ తీసుకుంది. సో ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ మంచిగా తినచ్చు. అక్కడికి వెళ్ళి 500 రూపీస్ వేస్ట్ చేసుకునే అంత అవసరం అయితే లేదని నా ఒపీనియన్. ఈ చిన్న చిన్న మినియేచర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కాస్ట్లీ, ఒక 500 అలా చెప్పారు. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి ఒక 50 రూపీస్ అలా చెప్పారనమాట.
మేమైతే టికెట్ ఆన్లైన్ చేసుకున్నామండి. నేను మీకు ఇచ్చే సజెషన్ కూడా ఆన్లైన్లో చేసుకోండి, మనకి చాలా ఈజీగా అయిపోతుంది. అక్కడే మీకు యాక్టివిటీస్ అన్ని చూపిస్తారు, అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ లేజర్ షో ఉంటుంది అనమాట, అది మాత్రం మీరు క్యాంపస్ కానీ హెలిప్యాడ్ కానీ వ్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మిగతా వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. సో మేమైతే టికెట్ హార్డ్ కాపీ తీసుకొచ్చుకున్నామండి. ఇక్కడంతా స్కాన్ చేస్తారు కాబట్టి మేము హార్డ్ కాపీ తీసుకొచ్చాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఫుడ్ అనేది అసలు అలౌ కాదండి. ఈవెన్ లెమన్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. వాటర్ బాటిల్ ఒకటే అలౌ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా అది అయితే మైండ్లో పెట్టుకోండి. ఏ ఫుడ్ ఐటమ్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకురావద్దు, ఓన్లీ వాటర్ బాటిల్ ఈజ్ అలౌడ్. సో మనమైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు వచ్చేసామన్నమాట. అంటే అక్కడి నుంచి ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి రివర్ నర్మదా అండి. అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పేరు నాకు తెలియదు. సో మనకి ఇంకొక ఈజీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ ఎక్స్కలేటర్స్ ఉంటానే ఉంటాయి. ఇంకా మనమైతే వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసామండి. సో ఇట్స్ నథింగ్ బట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా 2 times ఎక్కువ అండి మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఒక హైట్ వచ్చేసి 180 meters. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్టేట్స్ అన్నిటిని, మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటిని కలిపారనమాట. సో దాని స్టోరీ అంతా నేను సోమనాథ్ టెంపుల్ ట్రిప్లో పెట్టాను చూడండి. ట్రిబ్యూట్గా మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టించారనమాట. అండ్ ఈజ్ ఆల్సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతామండి. సో ఎంట్రీ అవ్వగానే మనకి వాల్ మీద కొన్ని పిక్చర్స్ ఉంటాయి. సో అవి చూసేసి ఇంకా మేము లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళంగానే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క తల భాగము ఇక్కడ పెట్టారనమాట, మ్యూజియం లాగా. ఎందుకు అంటే అంత పైకి మనం చూడలేము కదా, సో అందుకనే పైన ఎలా కార్వ్ చేశారో అదనేది ఇక్కడ పెట్టారు. మన పిఎం నరేంద్ర మోదీ గారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి ఒక లెటర్ రాశారనమాట. సో దాన్ని కూడా ఇలాగ చెక్కారనమాట. సో ఇదే అది. మనకి హిందీ రాదు కాబట్టి నేను చదవలేదు గాయస్, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. అండ్ మనకి తలభాగం వెనకాల వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క మినియేచర్ ఉందన్నమాట. బేసిక్గా ఈ చెవు వచ్చేసి నా హైట్ ఉందండి. సో అంత పెద్దగా ఉందన్నమాట తలభాగము. సో నేను చెప్పిన మినియేచర్ ఇదే. యాక్చువల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇలా కట్టించారు. సో దాన్ని జస్ట్ మినియేచర్గా పెట్టారనమాట. ఇదంతా కూడా మనం ఎంటర్ అయ్యంగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని పిక్చర్స్ పెట్టారు. చాలా బాగా కట్టించారు, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నీట్నెస్ కానీ ఆర్కిటెక్ట్ కానీ చాలా బాగుంది. అండ్ మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నామని చెప్పాం కదా, దీని తర్వాత మేము వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో వ్యూ పాయింట్ అంటే ఏంటి అంటే మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం లోపలికి వెళ్తాము అండ్ చెస్ట్ భాగం వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం వ్యూ చూస్తామన్నమాట. సో దాన్ని వ్యూ గ్యాలరీ అంటారు అనుకుంటాను. సో ఈ వేలో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో అక్కడ చూడండి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా లిఫ్ట్ కోసం అండి. అండ్ ఆ లిఫ్ట్ తెలుసా గాయస్, నార్మల్గా 180 meters విత్ ఇన్, అంటే 180 meters వరకు కాదులేండి, చెస్ట్ భాగం వరకు విత్ ఇన్ 30 secondsలో వెళ్ళిపోయింది. చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే అంత పవర్. నేను చూపిస్తాను అది కూడా మీకు. మనమైతే ఆయన చెస్ట్ వరకు వచ్చేసామండి. సో ఇక్కడే అనమాట మనకి మంచిగా వ్యూ కనిపిస్తుంది. మనకి డ్యామ్, నర్మదా రివర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గాయస్. చూడండి మనమైతే లిటరలీ మనము స్కల్ప్చర్ లోపల ఉన్నామన్నమాట, విగ్రహం లోపల ఉన్నాము. అండ్ చూడండి ఏమన్నా విగ్రహం లోపల ఉన్నట్టుందా, ఏదో మాల్లో తిరుగుతున్నట్టు ఉందన్నమాట. సో అంత పెద్దది, మీరు విజువల్గా చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా ఒకసారి ట్రిప్ వచ్చి వెళ్ళండి. ఒక 3 days అనమాట. మీరు ఫ్లైట్కి వచ్చే పని అయితే జస్ట్ 1 day or 2 days, మ్యాక్సిమం 2 days అండి. సో నేను ఇప్పుడు లిఫ్ట్ ఎక్కాను గాయస్. ఇక్కడి నుంచి నేను కట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు మనకి ఎలా కట్టారు అనేది ఒక సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసి మన వరల్డ్లో ఉన్న టాలెస్ట్ స్టాచ్యూస్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టి చూపిస్తున్నారు. సో నేను ఇవి చూపించే లోపలే లిఫ్ట్ చెస్ట్ భాగం నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసిందండి. చాలా హై పవర్ అనమాట. నాకైతే కళ్ళు కూడా తిరిగాయి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక ఒక డ్యామ్ చూపించాను కదా గాయస్. సో ఆ డ్యామ్ పేరు వచ్చేసి సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. సో మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్నది సర్దార్ సరోవర్ డ్యామ్. అయితే ఆ డ్యామ్ దగ్గర క్రొకోడైల్ కూడా చూసామండి, మొసలి అండ్ పాము కూడా చూసాము. అవి నేను ముందు క్లిప్పింగ్స్లో మీకు చూపించేస్తాను. ఇంకా కిందకు వచ్చేసాం గాయస్. ఇప్పుడు నా బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గాయస్ అది లిఫ్ట్ ఏంటి గాయస్, 37 secondsలో మేము కిందకు వచ్చేసాం కదకి. ఎలా ఉందా లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ నీకు? మామూలుగా ఉందా? నాకైతే చెవులు గివ్ అవ్వడం, నాకు హైట్ స్పీడ్ అంటే చాలా
భయం అనమాట, నాకు పడదు స్పీడ్. సో ఒక్కసారికి ఇలా ఆగిద్ది లిఫ్ట్. కొంచెం నాకు జైంట్ ఫీల్ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది గాయస్, మంచిగా అనిపించలేదు. బట్ ఓకే, నా చెవులు గివ్ అంటున్నాయి, ఇంకా తెలియదు ఎందుకో. గాయస్ అక్కి కూడా ఫోటోగ్రఫీ నేర్చేసుకుంటుంది అనమాట. నా శిష్యంలో చాలామంది విద్యార్థులు బయటికి వెళ్ళారు, ఫోటోగ్రఫీలో కూడా కొంతమంది వెళ్తున్నారు అనమాట. సో అందులో అక్కి. సో మేము వ్యూ చూసిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మనకి సర్దార్ గారి లైఫ్ స్టోరీ అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు, కూర్చొని మనం విజువల్గా చూడొచ్చు. మేమైతే చూడలేదు, జస్ట్ కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళిపోయాము. దాని తర్వాత కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎక్స్కలేటర్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఎక్కి మనము ఆయన యొక్క పాదం దాకా పోవచ్చు అనమాట, ఫూట్ దాకా. ఆ ఫూట్ ఎంత పెద్దగా ఉందంటే గాయస్, బాహుబలిలో మూవీలో కానీ మనకి బలాల దేవ విగ్రహం చూపిస్తారు కదా, దానికి ఒక 100 ఎత్తులు పెద్దగా అన్నట్టు అనిపించింది నాకు. కానీ మనల్ని అసలు ఎక్కడ కష్టపెట్టరు, ఎక్స్కలేటర్స్ వస్తూనే ఉంటాయి. సో అవి ఎక్కి మనము వెళ్ళొచ్చు అనమాట. ఇదైతే ఒక పాయింట్లో ఒక వ్యూ అనమాట. మనం ఇంకా పైకి వెళ్ళలేదు, మిడిల్లో ఉన్నాము. అక్కడి నుంచి అయితే ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. 3000 కోట్లు అయింది గాయస్ ఇది కట్టడానికి, మరి అంత మాత్రం అవదా చెప్పండి. అండ్ దీనికి సిమెంట్ ఎంత అయింది అనుకుంటున్నారు? 2,25,00,000 కేజీలు అయిందంట సిమెంట్. అండ్ స్టీల్ వచ్చేసి 57 లక్షల కేజీలు అయిందంట. అన్ని లక్షల్లోనే. ఆయన ఫుడ్ దగ్గరకు వచ్చేసాం, కనిపిస్తుందా కాలు? నాకైతే చిన్నప్పుడు గెలివర్ అండ్ లిల్లీపుట్స్ మూవీ సప్లిమెంటరీ అనే ఇంగ్లీష్ కోర్స్లో వచ్చేది కదా, నాకు అదే గుర్తొస్తుందండి. ఆయన ఏదో గెలివర్ లాగా, మనం లిల్లీపుట్స్ లాగా నేను ఫీల్ అయ్యాను. ఆ పాదం అయితే ఎంత పెద్దగా ఉందో గాయస్ అసలు. మేము ఆ 2 పాదాల మధ్యలో ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. ఆ ఫోటో కూడా ఎలా వచ్చింది తెలుసా, ఏదో మనం ఒక కేవ్స్ మధ్యలో తీసుకున్నట్టు అనమాట. సో చూడండి ఎంత పెద్దగా ఉందో విగ్రహము. సో ఇది జస్ట్ ఒక పాదం అండి, చూడండి ఎంత పెద్ద పాదము. ఆల్రెడీ నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపించాను. ఇక్కడైతే చూసేసాము. మీరు కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా 2 డేస్ ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, ఖచ్చితంగా 2 డేస్ పడుతుంది. 1 డేలో అయితే అలసిపోతారు. అందుకే 2 డేస్ పెట్టుకోండి. జస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండ్ మిగతావి ఒక 2-3 చూసుకుందాం అనుకుంటే ఒకరోజు సరిపోతుంది. గాయ్స్ స్టాచ్యూ అయితే చూసేసామన్నమాట. ఇప్పుడైతే మేము పెట్ జోన్కి వెళ్తున్నాము. మేము అదొకటే చేసుకున్నాం పెట్ జోన్. దాని తర్వాత నైట్ వచ్చేసి లేజర్ షో ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ మనం విజువల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే, నేను వీడియోలో ఎంతవరకు తీయగలిగానో అంత తీసాను అనమాట. బట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్, మెస్మరైజింగ్ అన్నట్టు. ఇప్పుడైతే పెట్ జోన్కి వెళ్ళిపోతాను, అక్కడ అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి నర్మదా రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ ట్రిప్లో మొత్తం మేమైతే సబర్మతి రివర్ ఒకటి, నర్మదా రివర్ అండ్ నర్మదా, సాబర్మతి అండ్ సరస్వతి రివర్ అన్నట్టు ఈ 3 రివర్స్ చూసాము. చూడండి ఒకసారి వ్యూ. మనం ఇలా వెళ్తూ ఉంటే ఆ రివర్ వస్తూ ఉంటుందండి. టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్, బాగా అలసిపోయాము. కానీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ మిమ్మల్ని నడవనివ్వరండి. అంటే కొంచెం సేపు నడిస్తే చాలా ఎక్స్కలేటర్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ మెయింటెనెన్స్ అయితే వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ కదా, దాని తగ్గట్టే ఉందండి మెయింటెనెన్స్. చాలా చాలా బాగుందన్నమాట. ఖచ్చితంగా విజిట్. మీ పిల్లలు ఉంటారు కదా, సో అంటే పెళ్ళైన వాళ్ళు మీ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా రండి. పెళ్ళి కాని వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకుని రండి, సోలోగా రండి. ఓకేనా? సరే మనం పెట్ జోన్కి వెళ్ళిపోదాం. అయితే స్టాచ్యూ చూసేసుకుని బయటకు వస్తుంటే గాయస్, మేము ఒక్కసారి రివర్ వైపు వెళ్ళామన్నమాట. అక్కడ మనకి క్రొకోడైల్ దర్శనం అయింది. అదిగోండి చూడండి క్రొకోడైల్. జూమ్ చేసి తీసాను గాయస్, మీకు అర్థమవుతుంది కదా క్రొకోడైల్ అని. సో అక్కడ పాము కూడా ఉండింది, కానీ పాము కనిపించలేదన్నమాట ఫొటోస్లో. సో ఇలా బయటకు రాగానే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని రాశారు. అండ్ అక్కడ ఫౌంటైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అందుకని రికార్డ్ చేశాను. సో అలా వెళ్తూ ఉంటే నాకు ఇంకొక మంచి స్కల్ప్చర్ కనిపించిందండి. అదేంటి అంటే 2 స్తంభాలు మధ్యలో వైర్స్ అనమాట, అన్నీ కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి ఇప్పుడు వస్తుంది. చూడండి గైస్ ఎంత బాగుందో. యూనిటీ అన్నట్టు దాని ఉద్దేశం, అంటే అందరం ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి నాకు మంచిగా అనిపించింది ఇది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి ఎంట్రీ పాయింట్. అప్పుడు చాలామంది బిజీగా ఉన్నారని చెప్పి నేను తీయలేకపోయాను. సో ఇక్కడైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని రాసి ఉంటుంది. మనకి బాన్సే ఒక ప్లాంట్ పెట్టారు, ట్రీ. సో బాన్సే ట్రీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మేబీ 3 o'clock ఏమో, అయినా కూడా చూడండి ఎంత రష్గా ఉందో. సో ఇదేనండి బాన్సే ట్రీ. ఇంకా అలాగా మేము బయటకు వచ్చేసి కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనమాట. సో నేను ఒకటి, అక్కి ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము.
అండ్ మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తినేసి మేమైతే ఇంకా పెట్ జోన్కి బయలుదేరాము. మధ్యలో మాకు ఇలా స్పెట్స్ కనిపించాయి గాయస్, జస్ట్ ఫర్ 100 రూపీస్. సో నేను ఒకటను ఇది తీసుకున్నాను, అక్కి ఒక 2 తీసుకుంది, అవి చూపిస్తుంది అక్కి చూడండి. గాయస్ ఈరోజు ఎలా మనం పింక్ ఆటో ఎక్కాల్సిందే. పింక్ ఆటో గాయస్, గర్ల్స్ అంటే పింక్, పింక్ అంటే గర్ల్స్ అంటే జడ్జ్ చేయలేంలే, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఈరోజు అయితే మనం పింక్ ఆటో అయితే ఎక్కుదాం గాయస్. పింక్ పింక్ పింక్. ఇది పింక్ కలర్ లో పెట్టారు అంటే మనకి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా లేడీస్ ఉంటారనమాట. సో అందుకని మనకి పింక్ కలర్ ఆటో పెట్టారు. అండ్ ఐ టోల్డ్ యూ పింక్ రిజంబుల్స్ గర్ల్స్ అని. సో గవర్నమెంట్ కూడా తెలిసినట్టుంది, అందుకే పింక్ ఆటోస్ వచ్చేసి పింక్, ఐ మీన్ ఉమెన్ డ్రైవర్స్. ఓకేనా, మనమైతే ఇప్పుడు పెట్ జోన్కి వెళ్తున్నాం గాయస్. పెట్ జోన్కి వెళ్ళాలంటే బస్సు అయితే చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట బస్ కోసము. నెంబర్ 4లో మీరు ఎప్పుడైనా పెట్ జోన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నెంబర్ 4 ప్లాట్ఫామ్లో మనకి పెట్ జోన్కి వెళ్ళే బస్సు ఉంటుంది. ఈ రోజు అయితే చాలా 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 రష్గా ఉంది, అందుకని మేము ఒక 50 రూపీస్ ఇచ్చి పెట్ జోన్కి వెళ్తున్నాము. పెట్ జోన్కి వెళ్ళినాక అక్కడ ఏమేమి పెట్స్ ఉంటాయి, మనం పెట్స్ ప్యాంపర్ కూడా చేయొచ్చు అంట. 50 రూపీస్ ఛార్జ్. ఇక్కడైతే అక్కి తను కొనుక్కున్న 2 స్పెట్స్ చూపిస్తుంది. సో అందరు కమెంట్స్లో బాగున్నాయనే చెప్పాలి, బాగలేవని చెప్తే నేను అసలు ఒప్పుకోను అనమాట. చూడండి, ఇదైతే ఫస్ట్ స్పెట్స్. నేను కూడా చూపిద్దాం అనుకున్నాను, ఆల్రెడీ చూపించేసాను కదా అని గుర్తొచ్చింది అనమాట. సో తను సెకండ్ ఓపెన్ చేసే లోపల నేనైతే చూపిస్తూ ఉన్నాను మీకు. నాకైతే తను పెట్టుకున్న సెకండ్ రెక్టాంగిల్ ఇవి నచ్చినాయి గాయస్. సో మీ కామెంట్స్లో బాగున్నాయని మాత్రమే చెప్పాలి, బాగాలేవని చెప్పకూడదు అసలు. సో దీని తర్వాత మేము పేమెంట్ చేసేసి ఇంకా పెట్ జోన్ లోపలికి వెళ్ళిపోయాము. సో చూడండి, ఇటు పెట్ జోన్ ఉందా, దీని ఎదురుగానే మనకి జంగిల్ సఫారీ ఉండిద్ది. నేను మ్యాక్సిమం యానిమల్స్ని చూసేసాను అనమాట. సో అందుకని అటువైపు వెళ్ళలేదు మేము. సో పెట్ జోన్లోకి వెళ్ళాము గాయస్. ఇక్కడ వచ్చేసి పెట్స్కి ఫుడ్ పెట్టద్దు అండ్ పెట్స్ని టచ్ చేయొద్దు అంటున్నారు. మనమైతే వాళ్ళ రూల్స్ ఫాలో అయిపోదాము. సో ఇప్పుడైతే నేను కొన్ని పెట్స్ చూపించేస్తాను మీకు. మనకి డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ ఫేర్స్ ఉంటాయి అనమాట. పెట్ జోన్కి 50 రూపీసే అనమాట. జంగిల్ సఫారీ అనుకోండి 400 రూపీస్. సో మీరు ఆన్లైన్లో ఏమేమి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మంచిగా యాడ్ చేసుకోవచ్చు. టికెట్ చేసుకోవడం చాలా ఈజీ గాయస్. మనకి ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. సో ఎక్స్ప్రెస్ టికెట్, నార్మల్ టికెట్, మేమైతే 380 రూపీస్ టికెట్కి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే పెట్స్ని చూసి ఎంజాయ్ చేసేయండి కాసేపు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గోట్. హలో, ఒక పిజియన్కి అయితే ఇలా రెక్కలు ఇలా విచ్చుకుని ఉన్నాయి. పెట్స్ కోసం అని చెప్పి మనకి ఇక్కడ జోవార్ కూడా పండిస్తున్నారనమాట. సోర్గమ్ ఇదంతా సోర్గం వేశారు పెట్స్ కోసం. అండ్ ఆ మూలన ఒక షుగర్ కేన్ కూడా ఉంది. బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, కొన్ని పల్సెస్ కూడా ఉన్నాయి గాయస్. హలో మ్యామ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో. ఓయ్ కొయ్పు, ఓయ్ కొయ్. గుర్రం సార్. సో లాట్ ఆఫ్ హార్సెస్ అన్నమాట.
ఇక్కడైతే మనకి గునియా పిక్స్ అయితే ఏదో ఫార్మింగ్ చేసినట్టు పెంచేస్తున్నారు గాయస్. సో గునియా పిక్స్ అండ్ ర్యాబిట్స్ అనమాట మనకి బాగా కనిపిస్తున్నాయి. నాకు బుజ్జి బుజ్జి గునియా పిక్స్ కూడా కనిపించాయి. మీకు కూడా చూపిస్తాను చూడండి బుజ్జి గునియా పిక్. సో అదిగోండి ఎంత బుజ్జిగా ఉందో చూడండి ఆ బ్లాక్ వైట్ గునియా పిక్. సో గునియా పిక్స్ అండ్ ర్యాబిట్స్ని మేబీ ఇక్కడ పెంచుతున్నారేమో, కొనుక్కోవచ్చేమో, అంత ఐడియా లేదు, మాకు తెలియదు. సో పెట్ జోన్లో అయితే మాకు కనిపించినాయి. చాలా చిన్నదండి పెట్ జోన్. జస్ట్ అలా చూసేసి ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఒక చోట, ఒక 1 అవర్ అనమాట. రేపు నేను బ్లాగ్ ఆపేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ క్యాంపస్ వ్యూ దగ్గర మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లేజర్ షో ఉంది, అది చూపిస్తాను. సో అప్పటి వరకు నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా కెమెరాకి రెస్ట్ ఇస్తాను గాయస్, కెమెరా అండ్ గింబల్కి. సో స్టే ట్యూన్డ్. అని కదా ఇక్కడ జంగల్ సఫారీ, దీని ఆపోజిట్ వచ్చేసి మనకి పెట్ జోన్. మాకైతే ఇక్కడ నుంచి కూడా బస్సెస్ చాలా రష్ అయిపోయినాయి అనమాట, అందుకని మేము ఆటోకి వెళ్ళిపోయాము. సో ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా బాగున్నట్టుంది, మేమైతే వెళ్ళలేదు. ఎందుకులే ఏముంటేలే, నిన్న చూసి అప్సెట్ అయ్యాము కదా అంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మన 100 రూపాయల కళ్ళద్దాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నాము. ఎందుకు అంటే అక్కడ మనకి లేజర్ షో ఉంది కదా, సో అది చూసుకొని 9కి మనకి ట్రైన్ ఉంది, వెళ్ళిపోతాం అనమాట. ప్రాపర్ ఫుడ్ అంటే ఇంక ఇవేనండి మేము తినింది. అంత ప్రాపర్ ఫుడ్ అయితే ఏం తినలేదు. స్వీట్ కార్న్, శనగలు తీసుకున్నాము. అండ్ ఇంకొక ఐస్ క్రీమ్ ట్రై చేసామండి, బాగా వైరల్ అయింది కదా ఈ హోకో ఐస్ క్రీమ్ మ్యాంగోది. 150 రూపీస్ అండి, మేమిద్దరం తీసుకున్నాము. నాకు అంత వర్తే అనిపించలేదండి. నార్మల్ మామిడి పండు ఎంత బాగుండిద్ది, చూడడానికే ఇలా ఉందన్నమాట. నాకైతే వర్త్ అనిపించలేదు. మేబీ చిన్నపిల్లలకి ఇష్టమేమో, నచ్చుతుందేమో, అంటే మ్యాంగో షేప్లో ఉంది కదా, రియల్ మ్యాంగో లాగా. నాకైతే ట్యాంగీగా ఉంది, కొంచెం స్వీట్గా ఉంది. 150 రూపీస్ వర్త్ కాదేమో అనిపించింది. మేము లోపలికి వెళ్దామని ట్రై చేసాము, కానీ వాళ్ళు అన్నారు ఆఫ్టర్ 6 తర్వాత ఎంట్రీ ఉంటుంది అన్నారు. సో అందుకని మేము కాసేపు అక్కడ ఒక బల్లలాగా ఉంటే అక్కడ కూర్చున్నాము. తర్వాత మనల్ని లోపలికి పంపించారు గాయస్. ఈవినింగ్ వ్యూ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది అనమాట. సన్సెట్ కూడా అక్కడే అవుతుంది. ఇక్కడే అనమాట అందరూ కూర్చొని మనకి ఈ విగ్రహం మీద లేజర్ లైట్స్ పడుతూ ఉంటాయి, మనకి షో కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచిగా పీస్ఫుల్ ఈవినింగ్ అండి, అంటే అంత హడావిడి అవ్వకుండా ఈరోజు అయితే చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది అనమాట. అండ్ మనకి లోపల మనకి ఈ పాయింట్ నేను చెప్పింది స్టార్ బక్స్ ఉంటుంది, ఫుడ్ ప్లాజా లాగా. సో మేమైతే అమూల్లో ఒక శాండ్విచ్ అను ఇంకొకటి మినీ పిజ్జా అనుకుంటాను. నేనైతే మినీ పిజ్జా రికమెండ్ చేయనండి, చాలా చండాలంగా ఉంది. శాండ్విచ్ అయితే పర్లేదు, తినచ్చు. అండ్ ఒక చాయ్ తాగామన్నమాట అమూల్లో, షుగర్ లేదు ఏమి లేదు, అంటే షుగర్లెస్ వేసినట్టున్నారు. అండ్ నైట్ వ్యూ చూడండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా వెరీ वाव 1857 में अंग्रेजों को ललकारने वाले पहले स्वतंत्रता संग्राम के एक మళ్ళీ మాకు 9కి ట్రైన్ ఉంది కదా, అందుకని ఇంకా త్వరగా పరిగెత్తుతున్నాం అనమాట. లగేజ్ కూడా తీసుకోవాలి లాకర్ రూమ్ నుంచి. సో తీసేసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం గాయస్. ఈ వ్లాగ్ దీంతో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి విజిట్ చేయండి. చూడండి రోడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.